ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ముందుగా ఈ అవనీని ఈ పసుల ఎరువులో సమానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము కుళ్ళిపోయిన పసుల ఎరువులో అవనీని కలిపాం, అంటే 20 కేజీల జీవన ఎరువులు కలిపాం. అందులో రైజోబియం, అజిటోబ్యాక్టర్, నైట్రోజోమోనాస్, ఫాస్ఫరస్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఉంటాయి. అందులో ముందు ఎరువులో కలిపేసామన్నమాట. ఇప్పుడు మనము ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకుందాము ఇది తెలుసుకుందాం. ముందు ఒక డ్రమ్ము తీసుకున్నాను, 1/2 ఎకరం కాబట్టి 50 లీటర్ల నీరు తీసుకున్నాను. ఇందులో ముందుగా బెల్లం వేయాలి. ఈ 5 కేజీల బెల్లాన్ని వేసి ముందు బాగా కరిగేటట్టు కలుపుకోవాలి. దీన్ని ఇది ఉడకబెట్టిన బంగాళాదుంప పేస్ట్. ఇది వేయడం వల్ల మనం ఉపయోగించే ఈ ట్రైకోడెర్మా విరిడి కానీ లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కానీ ఇవి బాగా వృద్ధి చెందుతాయి. ఇది బాగా మంచి ఆహారం అన్నమాట వాటికి. ట్రైకోడెర్మా విరిడి ఇది ట్రైకోరిచ్ అనే బ్రాండ్ దొరుకుతుంది ప్రతిభా బయోటెక్. ఇది 5 కేజీలు ఇందులో పోయాలి. చలబెట్టి ఇది సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఫ్లిక్ అనే బ్రాండ్ నేమ్తో ప్రతిభా బయోటెక్ వారి మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది కూడా 5 కేజీలు 1/2 ఎకరానికి. ఇది బ్యాచిలర్స్ సబ్సిడీస్, ఇది సర్వర్ పేరుతో ప్రతిభా బయోటెక్ వారి మార్కెట్లో లభ్యమవుతుంది. ఇది కూడా 1/2 ఎకరానికి 5 కేజీలు ఈ ద్రావణంలో కలుపుకోవాలి. ఈ 50 లీటర్ల నీటిలో 5 కేజీల బెల్లం వేసాము, 2 కేజీలు ఉడకబెట్టిన బంగాళాదుంపల పేస్ట్ వేసాము, తర్వాత 5 కేజీలు ట్రైకోడెర్మా విరిడి వేసాము, 5 కేజీలు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ వేసాము, 5 కేజీలు బ్యాచిలర్స్ సబ్సిడీస్ వేసాము. పూర్తిగా బెల్లము ఇవన్నీ మొత్తం కరిగిపోయే వరకు దీన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా బెల్లం నీట్గా కరిగితే మనకు అంత మంచిది. అంటే ఇక్కడ ఈ బెల్లము బంగాళాదుంపల పేస్ట్ అనేది మనకు ఈ బ్యాక్టీరియాకి ఆహారం. అంటే త్వరితగతిన ఈ బ్యాక్టీరియా కానీ మనం వేస్తున్నటువంటి ఈ శిలీంధ్రాలు కానీ ఫాస్ట్గా స్పీడ్గా బాగా వృద్ధి చెందడానికి సహకరిస్తాయి అన్నమాట. తర్వాత మనకు ఈ పశువుల ఎరువులో ఇవి బాగా వృద్ధి చెందుతాయి. ఇలా ద్రావణాన్ని తయారు చేసుకోవాలి.